హాయ్ టుడే గుడ్ మార్నింగ్ బిగినర్ ట్రేడర్ తెలుగులో మనం ఎస్ఐపి అండ్ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం. బేసికలీ మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటంటే మ్యూచువల్ ఫండ్ అంటే చాలామంది ఇన్వెస్టర్స్ డబ్బుని ఒక ఫండ్లో కలిపి ప్రొఫెషనల్ ఫండ్ మేనేజర్ స్టాక్స్ బాండ్స్ లాంటి ఇన్వెస్ట్మెంట్లో ఇన్వెస్ట్ చేస్తారు. ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, అంటే ప్రతి నెల ఒక ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుంది. ఉదాహరణకి 500 లేదా 1000 మ్యూచువల్ ఫండ్లో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయడం. చిన్న అమౌంట్తో కూడా ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయొచ్చు. ఎస్ఐపిలో రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయడం వల్ల లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ చేసుకోవడానికి ఎస్ఐపి అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఎగ్జాంపుల్ మనకు ఇన్వెస్ట్మెంట్ ఎలా చేయాలి ఎస్ఐపి అనేది మీకు గ్రో యాప్లో మీకు చూపిస్తున్నాను చూడండి. ఎగ్జాంపుల్ మనకు దీంట్లో సిప్ ఉంటుంది. సిప్ అండ్ మ్యూచువల్ ఫండ్స్ రెండు ఉంటాయి. దానిలో మ్యూచువల్ ఫండ్స్ ఏంటంటే హ్యూజ్ అమౌంట్ ఒకటి అట్ ఏ టైం ఇన్వెస్ట్ చేయడం. అండ్ నెక్స్ట్ సిప్ అనేది మనకు ఎవ్రీ మంత్ మనం ప్లాన్ చేసుకొని అకార్డింగ్లీ ఈవెన్ ఇయర్స్ అనమాట, మినిమం 5 years ఆర్ 10 years 20 years అలా మనం ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు దీంట్లో మీకు సిప్ క్యాలిక్యులేటర్ కూడా మీకు చూపిస్తాను చూడండి. ఇప్పుడు మీకు దాంట్లో యాప్లో మీకు చూసినట్టయితే మీకు దాంట్లో నిపాన్ కానివ్వండి, హెచ్డిఎఫ్సి కానీ, ఎస్బీఐ కానీ, బంధన్ బ్యాంక్ కానీ, ఇవన్నీ సిప్ సంబంధించినవి. ఎస్ఐపి మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకునేది. ఇప్పుడు ఎగ్జాంపుల్ మనకు ఒక 5,000 ఫర్ మంత్ ఇన్వెస్ట్ చేసినాం 12% ఇంట్రెస్ట్తోని 10 yearsకి ఇన్వెస్ట్ చేసినాం అనుకోండి. 5,000 ఫర్ మంత్ అంటే మనకు ఎలా ఉండి ఇన్వెస్ట్మెంట్ అమౌంట్ 6 lakhs అవుతుంది. అండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ 5,20,000. టోటల్ మనకు వచ్చే అమౌంట్ ఎస్ఐపి అమౌంట్ 11,20,000. దిస్ ఈజ్ లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేటర్స్కి చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.